ఛానల్లోకి స్వాగతం. నేను ఇప్పుడు కొన్ని సూత్రాలు చెప్తాను. ఆ సూత్రాలు గాని మీరు మీ మైండ్‌లోకి ఎక్కించుకుంటే డబ్బుపై మీకున్న అభిప్రాయమే మారిపోతుంది. డబ్బనేది ఆటోమేటిక్‌గా మీకు చాలా సులభంగా వస్తుంది. అయితే ఆ సూత్రాలేంటో ఇప్పుడు మీరే వినండి. ఒకటి, మీ చేతులతో డబ్బులను పట్టుకుని దానికి గుడ్ మార్నింగ్ అని చెప్పండి. అలా చెప్పడం కొత్తలో మీకు వింతగా అనిపించవచ్చు. సాధారణంగా మీ స్నేహితులకు గుడ్ మార్నింగ్ అని పలకరిస్తారు కదా, అదేవిధంగా డబ్బు కూడా మీ స్నేహితుడు అని అనుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పండి. నిజానికి డబ్బు కూడా ప్రతి క్షణం మీ స్నేహితుడు లాగానే మీ పక్కన ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుంది. కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తే తప్పేముంది. కరెన్సీ నోటుని తీసుకుని ముద్దాడండి. అలాగే డబ్బు పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచండి. ఎందుకంటే మనం ఐ లవ్ యూ మనీ అని అంటున్నాం కదా, డబ్బుని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. ప్రేమకున్న శక్తి మీకు తెలియనిది కాదు. ప్రేమను మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదు. జీవితంలో మనం కోరుకున్న వాటిని సాధించడానికి ఉపయోగించే శక్తి ప్రేమ. కాబట్టి డబ్బుని అనంతంగా పొందాలి అంటే మనం డబ్బుపై ఆ ప్రేమను చూపించాలి. 3, ఒక కరెన్సీ నోటుని తీసుకోండి. 10 రూపాయలైనా పర్వాలేదు, 50 రూపాయలైనా పర్వాలేదు, 100 అయినా పర్వాలేదు, 500 అయినా పర్వాలేదు. ఆ కరెన్సీ నోటుని తీసుకుని మీ గుండెలకు హత్తుకుని కాసేపు అలా ఉంచండి. అలా చేయడం వల్ల డబ్బుకి మీ యొక్క కృతజ్ఞత హృదయపూర్వకంగా తెలియజేస్తున్నట్లు అవుతుంది. మీ కృతజ్ఞత డబ్బుకి హృదయపూర్వకంగా చేరుతుంది. 4, డబ్బుకు మాత్రమే కృతజ్ఞత కాకుండా ఆ డబ్బును మన దగ్గరికి తెచ్చిపెట్టడంలో సహకరించే ఇతర సౌకర్యాలకు కృతజ్ఞత తెలియచేయాలి. ఒక మనిషి ఆర్థికంగా ఎదగడంలో ఎంతో సహకరించేవి మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఇతర యంత్రాలు, ఆఫీస్ కుర్చీ, ఇంకా వెహికల్స్, స్టాఫ్, బ్యాంక్స్ ఇలా వగైరా అందించే సేవలను మనం అంత సులభంగా గుర్తించము. కానీ ఒక వ్యక్తి ఎదగడంలో ఇవి ఎంతగానో సహకరించి ఉంటాయి. కాబట్టి మనం వాటిని కూడా గుర్తించి వాటి పాత్రను అంగీకరించి వాటికి కూడా గౌరవం ఇవ్వాలి, వాటికి కృతజ్ఞత చెప్పాలి. మీరు ఇప్పుడే కృతజ్ఞత తెలియజేయండి. 5 వస్తువులు ఇండైరెక్ట్గా మనల్ని డబ్బుకి కలిపేవే కాదు, డైరెక్ట్గా డబ్బు అంశాలతో పాత్ర వహించేవి. మన మనీ పర్స్, అకౌంట్ బుక్స్, లాకర్స్, బ్యాంక్ బుక్స్, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా డబ్బు మన చేతుల్లోకి వచ్చి బయటకు వెళ్ళి డబ్బు గురించి ప్రతి క్షణం మనకు తెలియజేస్తాయి. ఇవి నిర్వహించే పాత్రని మనం అర్థం చేసుకుంటే వాటి మీద గౌరవం పెరుగుతుంది. ఈ సాంప్రదాయం మన సంస్కృతిలో ఆల్రెడీ ఉంది. ఇనప్పెట్టులకు, దస్తావేజులకు పూజలు చేయడం మన ఆనవాయితీ. అలాగే విజయదశమి రోజున మన ఇంట్లో ఉండే వాహనాలకు, పరికరాలకు, యంత్రాలకు పూజ చేసే ఆనవాయితీ కూడా మనకి ఉంది. వాటిని మళ్ళీ గుర్తు చేసుకుని అనుసరిస్తే డబ్బు పట్ల మనకు ఉండే గౌరవం మరింత పెరుగుతుంది. 6, జీవితంలో అనుకున్నవన్నీ సాధించలేకపోవచ్చు, కానీ కొన్ని సాధిస్తాం. కొన్నిటిల్లో మనం ఫెయిల్ అవుతాం. అయినా వాటికి బాధపడకుండా సాధించిన వాటికి సంతోషపడిపోవడం విచిత్రమైన మానవ నైజం. అందుకనే మీకు మీరుగా ఒక అంశంలో విజయం సాధించిన, ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఇతరులు అభినందించే సమయాలలో మిమ్మల్ని మీరు అద్దం ముందు నిలబడి భుజం చరుచుకోవడంలో తప్పు లేదు. దీనివలన మీలోని వ్యక్తిగత శక్తులు మరింత మెరుగవుతాయి. 7, ఇతరులకు డబ్బు అందించేటప్పుడు విసిరినట్లుగా ఇవ్వవద్దు, ఎంతో గౌరవంతో ఇవ్వండి. మనం డబ్బు ఎవరికి ఇస్తున్నామో వారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ మన చేతుల్లో నుండి వెళ్తున్న డబ్బును మాత్రం తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఎంతో ధనవంతులుగా ఉన్నారు, కానీ వారు నేడు సంపాదించిందంతా పోగొట్టుకుని వీధుల్లో పడ్డారు. దాదాపు బికారులుగా మారారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు పట్ల చేసిన నిర్లక్ష్యం ఏమిటంటే, వారికి పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా వెళ్తున్నప్పుడు డబ్బును నిర్లక్ష్యం చేశారు. ఇతరుల ముఖాన డబ్బును నిజంగానే వెదజల్లారు. డబ్బును గౌరవించకుండా వ్యవహరించారు. చివరికి వారి చేతిలో ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు నష్టపోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును నష్టపోతున్నారు. డబ్బును నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో నష్టాలను అలా అనుభవిస్తూనే ఉంటాం. ఆ నష్టం కొంతకాలానికి బాధించడం మానేస్తుంది. అయితే మీరు నెలకు 5,000 సంపాదించిన రోజులు గుర్తుకు తెచ్చుకోండి. ఒక ఏడాదంతా అంటే 12 నెలలు కష్టపడితేనే కానీ
60,000 సంపాదన రాదు. 6 లక్షలు సంపాదించాలంటే 10 ఏళ్ళు కాలం పట్టేది. కానీ 6 లక్షలు ఒక్క రోజులోనే నష్టపోతున్నారు. అయినా మీకు చీమ కుట్టినట్లు లేదు. 10 ఏళ్ళు ఆదాయం ఒక్కసారిగా నష్టపోయినా ఏమీ అనిపించడం లేదంటే అది అలసత్వానికి నిదర్శనం. అందుకనే మీ దగ్గర డబ్బును తప్పనిసరిగా గౌరవించండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన సూత్రాల ద్వారా మీరు మీ యొక్క తప్పులను సరిదిద్దుకోండి. అప్పుడు మీరు చేసే సాధనలకి, కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. మీరు ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ప్రేమగా ఇవ్వండి, గౌరవంగా ఇవ్వండి. 8 ఇతరుల నుండి డబ్బును తీసుకునేటప్పుడు అంతే గౌరవంతో, మర్యాదతో అందుకోండి. మనం గౌరవిస్తున్నది, స్వాగతిస్తున్నది మన చేతిలోనికి వస్తున్న డబ్బును. డబ్బు అనేది ఎప్పటికీ కూడా గౌరవించదగినదే. అది తమ డబ్బైనా ఇతరులదైనా విధంగానే చెయ్యాలి. 5 బిళ్ళైనా 500 నోటైనా అలాగే చూడాలి. అది మనం డబ్బు పట్ల చూపించవలసిన దృక్పథం. ఇటువంటి దృక్పథాన్నే డబ్బుపై మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎదుటివారికి మనం డబ్బు ఇచ్చిన డబ్బు వల్ల వారికి మేలు జరగాలని కోరుకోండి. ఎందుకంటే మనం ఇతరులకు ఏమి జరగాలని కోరుకుంటామో అది మనకు ముందే జరుగుతుంది. మీకు సహాయపడితే అది నాకు ఎంతో తృప్తి అని మన పెద్దలు అనడం మనం ఎన్నోసార్లు వినే ఉంటాము. అటువంటి తృప్తికరమైన మనసుతో మంచిని ఆశించి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఎన్నో వస్తువులను ఎన్నో సందర్భాలలో కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి ఏ వస్తువునైనా ఆనందంతో కొనండి. ఎందుకు కొంటున్నాము అనే ఆలోచనతో కొన్న వాటితో లాభం ఉండదు. వస్తువు కొనడం అంటే డబ్బులు చేతులు మారడం. మీ డబ్బును షాపు వాడికి ఇస్తున్నారు. అలా ఇచ్చేటప్పుడు మీరు ఆనందంతోనే ఇవ్వాలి. డబ్బుకున్న విలువను తారతమ్యాలు లేకుండా గౌరవించాలి. మీ సొంత డబ్బును ఎంత మర్యాదగా, జాగ్రత్తగా చూసుకుంటారో ఇతరుల డబ్బును కూడా అంతే జాగ్రత్తగా, గౌరవంతో చూసుకోవాలి. ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉన్నా దాని విలువ సమానంగానే ఉంటుంది కదా. మీ దగ్గర ఉన్న డబ్బును ఖచ్చితంగా గౌరవించండి. డబ్బును గౌరవించడం అనే నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తే ఆ తర్వాత డబ్బును నిజంగా గౌరవిద్దాం, చూద్దాం అనుకున్నప్పుడు మీ చేతిలో డబ్బే ఉండకపోవచ్చు. అందుకే మన భారతదేశంలో డబ్బుకు అంత గౌరవం ఇచ్చారు. డబ్బు లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని గౌరవించాలి. డబ్బు అది ఒక 10 రూపాయి అయినా 500 నోటైనా పొరపాటున జారి కింద పడితే కళ్ళకు అద్దుకుని తిరిగి తీసుకుంటారు. పొరపాటును కూడా నోట్ల మీద కాలు వేయరు. అలా అవమానిస్తే లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుందని భయం. డబ్బు లక్ష్మీదేవి కాబట్టి ఆమెను పూజించాలి, గౌరవించాలి. డబ్బు చేతిలో ఉన్నప్పుడు దాని విలువ గుర్తించక విచ్చలవిడిగా వెదజల్లి తర్వాత బికారులైన వారు ఎంతోమంది ఉన్నారు. డబ్బులు పెంచుకోవాలనే ఆశ కూడా ఉండాలి. డబ్బును కేవలం ఖర్చు చేయడానికే కాకుండా దానిని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి. పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. డబ్బును పెట్టుబడిగా పెడితే డబ్బు పిల్లల్ని పెడుతుంది. ఆ తర్వాత అవన్నీ మన కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తాయి. 24 గంటలు 365 రోజులు ఎన్నో సంవత్సరాలు మన కోసం పని చేస్తూనే ఉంటాయి. ఈ విధంగానే పెట్టుబడులు బట్టి చాలా మంది ధనవంతులు అవుతున్నారు. మీరు కూడా అందులో ఒకరు. ఈ వీడియోలో ఈ సూత్రాలు మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ని చూశారు. అన్ని వీడియోస్ ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఒక ఎత్తు. కాబట్టి అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి, తప్పేం లేదు. ఈ వీడియో అవసరమైతే మీ ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాషులకి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ యూనివర్స్.